షలోం. కీర్తనలు 34:18. విరిగి నలిగిన హృదయులకు యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ద లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ దోస్ హూ ఆర్ క్రష్డ్ ఇన్ స్పిరిట్. దేవుడు మన పట్ల ఎంతో విస్తారంగా చూపిస్తున్న కృపకు, దేవుని యొక్క దయకు, ఆయన కరుణకు, ఆయన ప్రేమకు, ఆయన జాలికి మనం ఎల్లప్పుడూ సర్వత్రా కృతజ్ఞత చూపించబద్దులం. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారం భుజించే ముందు దానిని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఒకానొక సాంప్రదాయం. అయితే మరి రెస్టారెంట్స్లో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో ఎంతమంది కనీసం హృదయాలలోనైనా కృతజ్ఞతలు చెప్తున్నారు? లక్షల మంది భుజించే ముందు కనీసం ఒక్క క్షణం కూడా ఆగి ఇవ్వబడిన ఆహారం కొరకు థ్యాంక్స్ చెప్పరు. కృతజ్ఞతా భావనను ఎల్లప్పుడూ కలిగి ఉండటం అంటే తిరిగి చెల్లించలేని అప్పును గుర్తించటం. అంటే మన జీవితంలో మనం శ్వాసించే ప్రతి శ్వాసకు ఎన్ని వేల కోట్ల సార్లు మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులం. మన నిజస్థితిని గుర్తించి ఏ అర్హత లేని మనకు ఉచితంగా తన కృపచేత, శాశ్వత ప్రేమ చేత దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి నిరంతరం కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. దేవా, మీకిష్టమైన యాగముగా మా జీవితాలను మీకు అర్పించుకోవటానికి జ్ఞానమును అనుగ్రహించమని యేసయ్య నామంలో వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.